మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూద్దాం. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయానికి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం అంతా వ్రాస్తూ ఇందులో వ్యర్థము సమస్తము వ్యర్థమే. నేను అన్నీ గమనించాను, అనుకున్నదంతా చేస్తా వచ్చాను. తీరా నేను గమనిస్తే ఏంటో ఇదంతా ఒకడు గాలి కొరకు ప్రయాస పడుతున్నట్లు ఉంది. అంతా వ్యర్థంలాగా నాకు కనపడింది. ఏ ప్రయోజనం లేదు అంటూ ఆయన ఈ ప్రసంగి గ్రంథంలో సమస్తము వ్యర్థమే అనేటటువంటి మాటను నొక్కి నొక్కి చెప్పాడు. అసలు ఈ ప్రసంగి గ్రంథానికి ఉన్న మూల పదమే వ్యర్థం అనే పదం. ఈనాడు చాలాసార్లు మనం ఈ లోకంలోదే శాశ్వతమని, ఇదే చాలా ముఖ్యమని, ఇది మాత్రమే చాలా అవసరమని, ఇది ఒక స్థిరమైన జీవితం అని, ఇక్కడ మనమేదో కట్టేది, సంపాదించేది, కొనేది, తెచ్చేదే చాలా చాలా ముఖ్యమని అనుకుంటూ మనం ఎంతో ఒక రకమైనటువంటి భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు. కళ్ళ ముందు ఎంతోమంది కనుమరుగైపోతున్నా, శాశ్వతం కాదు, ఆవిరిలాగా వెళ్ళిపోతున్నారు చాలామంది అనేది మనకు తెలుస్తున్నా, ఏంటో మానవుడు ఈ లోకమే శాశ్వతంలాగా బ్రతకటం మనం గమనిస్తాం. కానీ జ్ఞానిని సొలొమోను ఇదేమీ శాశ్వతం కాదు అని చెబుతూ ఒక అమూల్యమైనటువంటి మాట ఈ చివరి అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా విన్నాం కదా, ఇదంతా చూశాం కదా, ఇక చివరికి తేలిన విషయం ఏంటయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఒక వ్యక్తి నడుస్తూ ఉండాలి. ఇదియే మానవ కోటికి విధి అన్నాడు. మానవ కోటికి ఇదే విధి, ఇదే ప్రాముఖ్యం, ఇదే ముఖ్యం. ఇక మానవ కోటికి ఇదే విధి. ఏంటదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం. ప్రియులారా, నిజంగా ఒక మాట చెప్పండి, మీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ఆయన కట్టడలు, ఆయన మాటలు అనుసరించి నడుస్తున్నారా? ఇప్పుడేం భయభక్తులండి, మేము ఎప్పుడో చూసుకుంటాంలేండి, తర్వాత కాలంలో ఎప్పుడో వృద్ధాప్యం వచ్చాక ముసలోళం అయిపోయాక కదండి భయభక్తులు, కట్టడలు ఇవన్నీ కూడా, ఇప్పుడేమి కట్టడలండి అంటారా? ఇప్పుడు ఆయన మాటల ప్రకారం జీవించడం ఏంటండి? దేవుని భయం ఏంటి? మేము చాలా ఇంకా ఎంజాయ్ చేయాల్సింది ఉంది. మా వయసు 25 ఏళ్ళే, 30 ఏళ్ళే, మొత్తం ఇంకా 40 కూడా రాలేదు. ఎప్పుడో 70-80 ఏళ్ళు వచ్చి కాటికి కాళ్ళారు జాపారు అన్నట్టుగా మాట్లాడతారే, ఆ టైం వచ్చాక అప్పుడు కదా దేవుడు దేవుడు అనుకునేది. ఇప్పుడంతా కూడా ఎగిరే వయసు, ఎంజాయ్ చేసే వయసు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి అంటారా? ఇలా ఈ 12వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. నిజంగా సృష్టికర్తను, దేవుణ్ణి ఎప్పుడు ఎవరు స్మరణకు తెచ్చుకోవాలంటే బాల్య దినముల యందే. చిన్నపిల్లలే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన్ని స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో వృద్ధాప్యం వచ్చాక కాదు. ఆ మాట బైబిల్ చెప్తుంటే మాదేదో ఉడుకు రక్తం అండి, మేము పరుగులు తీసేవాళ్ళం అండి, మాకెందుకండి దేవుని సన్నిధి, ప్రార్థన జీవితం అంటారే.
సరే, నేను ఒక మాట అడుగుతాను. వృద్ధాప్యం వచ్చాక ఎప్పుడో పెద్ద వయసులో దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా అంటామని చెప్పి అనుకుంటున్నారే, అప్పుడు దాకా మీరు ఉంటారని ఏమిటి గ్యారంటీ? గ్యారంటీ ఏమైనా ఉందా? నేడేమి జరుగునో రేపేమి సంభవించునో మీకు తెలియదు అని కదా బైబిల్లో ఉంది. మీ జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదనే కదా ఉంది. మరలాంటి అల్పమైన ఆవిరి వంటి గ్యారంటీ లేనటువంటి జీవితానికి ఏమండి పిల్లరా, ఈ రోజున ఏదైనా వస్తువు కొంటుంటే గ్యారంటీ అంటున్నారు. 2 సంవత్సరాలు గ్యారంటీ, 5 ఏళ్ళు గ్యారంటీ, కొన్ని అయితే 15 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చే వస్తువులు కూడా ఉన్నాయి. 15 ఇయర్స్ ఇస్తా, 15 ఏళ్ళు గ్యారంటీ, ఇది ఎక్కడ చెక్కు చెదరదండి అంటున్నారు కొన్ని వస్తువులకి. మంచిదే, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ వస్తువులకి గ్యారంటీ ఉంది. మరి నీ గుండెకి గ్యారంటీ ఏది? ఇప్పుడు చూడండి, యవ్వనస్తులైనటువంటి వారండి ఎట్టా చూస్తే అట్టా పెట్టల్లాగా రాలిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే హార్ట్ అటాక్ అండి. గుండె ఆగిపోయింది. యవ్వనస్తులు, కోటీశ్వరులు, ఎంతో డబ్బు ఉంది, కానీ సడన్గా ఏదో ఛాతీలో నొప్పి అనిపించింది, హాస్పిటల్లో తీసుకెళ్లారు, చనిపోయారు. చూస్తున్నాంగా. దేనికి గ్యారంటీ ఉంది? కనుక అలాంటి ఆలోచనలు చేయకుండా ఉన్న పాటున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్ముకొని, ఇదే మానవ కోటికి విధి అని తెలియచేస్తున్నటువంటి దేవుని మాట ప్రకారం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరించి నడుచుకోండి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇంతకీ అసలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటి కారణం అంటారా? ఒక మాట చూపించనా మీకు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని గనక మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ఏమంటున్నాడండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనాన్ని అసహించుకోవటమేనట. చెడుతనాన్ని అసహించుకోవటం. నువ్వు చెడులో ఉండి దైవ భయం కలిగి ఉన్నానంటే కుదరదు కదా. చెడును అసహించుకుంటేనే దైవ భయం మనం కలిగి ఉన్నట్టు. పాపాన్ని మాన్యావా? చెడును మాన్యావా? తినేవి, చూసేవి, తాగేవి చెడు ఉన్నాయే, వాటి గురించి చెప్తున్నా. అవన్నీ వదిలేసావా? దేవునికి అయిష్టమైనటువంటి ఆ శరీర సంబంధమైన కార్యాలు మానుకున్నావా? ఆ చెడును నువ్వు వదిలిపెడితే దైవ భయం కలిగినట్టు లెక్క. ప్రియులారా, దైవ భయం కలిగి గనక ఒక మనిషి ఉంటే, ఆయన కట్టడలను అనుసరించి నడిచేటటువంటి వ్యక్తిగా ఒక మనిషి ఉంటే, ఆ వ్యక్తిని దేవుడు ఎంత దీవిస్తాడు. మీరు 128వ కీర్తన చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏలాగు ఆశీర్వదించబడును అని 4 వచనాల్లో ఉంది ఆ కీర్తనలో. ఎన్ని ఆశీర్వాదాలండి! కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా దీవించబడిపోతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకో. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు, నీ కుటుంబం పరలోక రాజ్యంలో ఉంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఇదే ముఖ్యమైంది, మిగతాదంతా వ్యర్థమే. ఈ విషయాన్ని గమనించండి. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మానవ కోటికి ఏదైతే ముఖ్యమో, ఏది అవసరమో అది మీ యందు భయభక్తులు కలిగి ఉండటం, మీ కట్టడలను, మీ మాటలను అనుసరించి జీవించటం అని మీరు మాకు చెప్పారు.
ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా బాల్య దినముల యందే సృష్టికర్తవైన మిమ్మల్ని గుర్తు చేసుకొని యేసయ్యా మిమ్మల్ని నమ్మి మీకు వారి జీవితాలు అప్పగించి మీ అందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి మీ మాటల ప్రకారం జీవిస్తూ తద్వారా కుటుంబం దీవించబడినట్లు వారు నిత్య జీవాన్ని కూడా పొందినట్లుగా సహాయం చేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ గాయపడ్డ మీ చేతుల్లో పెట్టు. ఈ వర్తమానం మీ ప్రజలకు మీ బిడ్డలకు దీవెనగా మార్చమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.